అందరికీ వందనాలమ్మ. శ్రమల కొమ్మ ఛానల్ నుంచి ఈరోజు మన ప్రార్థనాంశం వచ్చేసి తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడు? తండ్రి దగ్గరికి మళ్ళీ వస్తాడు కదా. అలానే మనము తండ్రి దగ్గరికి వచ్చాము, నిబంధన చేసుకున్నాము, బాప్తిజం తీసుకున్నాము, కానీ కొన్నిసార్లు సైతం శోధన వల్ల తప్పిపోతూ ఉంటాము. తప్పిపోయినందువల్ల తండ్రి మనల్ని దూరంగా నెట్టిపారేడు. మనం వెళ్ళి తండ్రి నేను చేసింది తప్పు అని మనం ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడిని తండ్రి ఎలా దగ్గర తీసుకున్నాడు? సహజంగా మానవులమైన మనమే అంత దగ్గర తీసుకుంటే తండ్రి మనల్ని రూపించుకొని తన చేతులతో మలుచుకొని అన్నీ చేసిన ఆయన మనల్ని నెట్టేస్తాడా చెప్పండి? నెట్టాడు కదా. తప్పిపోయినప్పుడు మనం దేంట్లో తప్పిపోయామని తెలుసుకొని దేవుడికి చెప్పాలి. నేను దీంట్లో తప్పిపోయాను, నేను ఇలా ఉన్నాను, నన్ను క్షమించు తండ్రి అనేసి దేవుని ఏమమ్మా మనకి ప్రాణం ఇచ్చిన ఆయన్ని మనం తప్పు చేసామని ఒప్పుకుంటే తప్పేంటి? అసలు ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన దగ్గర చేద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి అని వేణువులతో కొనియాడుచుండగా మాకు సహాయం చేయండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు తండ్రి. మేము ఏదైనా విషయంలో తప్పిపోయి ఉంటే మమ్మల్ని క్షమించండి తండ్రి. మీ దయతోటి చల్లని మీ రెక్కల నిండా మమ్మల్ని దగ్గరికి తీసుకొని ఆదరించి హక్కును చేర్చుకున్నాం తండ్రి. మేము ఏపాటి వాళ్ళం తండ్రి, మేము దుమ్ముదులికి కూడా సమానం కాని వాళ్ళం తండ్రి. మాకు సహాయం చేయమని యేసయ్య కృపానామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.